వ్యాప్తంగా ఈ రోజు అయితే గణపతి పూజలు అయితే ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. అయితే మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ అనేది అధికంగానే ఉంది. ఇప్పటికీ కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశాడు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహావినాయకుడు స్వామికి ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, అలాగే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క లలితా త్రిపుర సుందరి, అలాగే శ్రీ గజ్జలమ్మదేవి కొలువుదీరారు. 7 దశాబ్దాలుగా ఖైరతాబాద్లో కొలువు తీరుతున్న మహాగణపతిని శిల్పి రాజేంద్ర రూపొందించారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి ఏటా లక్షలాదిగా దర్శించుకుంటూ ఉంటారు. 1954లో 1 అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పుడు 69 అడుగులుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ వినాయకుడిని చూడడానికి, ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చూడడానికి వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇంతే సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకొని అక్కడ పూజలైతే జరిపించడం జరిగింది. జిష్ణుదేవ్ వర్మ చేసిన మొదటి పూజతో ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. అలాగే ఇక్కడ పూజలకు మరి కొంతమంది కూడా హాజరు కావడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలిపారు ఆయన. ఇక ఈ ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గణేషుని కోరుకున్నారని చెప్పారు. అలాగే 15 కిలోల వెండి కడియం, అలాగే వెండి జంజం సమర్పించారు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా. ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా. ఇక్కడ విచ్చేసిన వేలాది భక్తులైతే కూడా గణనాథుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వేచి ఉన్నారు. చాలా వరకు కూడా ఇక్కడ భక్తులు వేచి ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నారు. మేము అనుకున్న దానికంటే ఇంత వర్షం వచ్చినా కూడా ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి భక్తులు రావడము. ఎందుకంటే ఖైరతాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా మరి వారు కోరుకున్నటువంటి కోరికలు తీరేటువంటి ఒక సాంప్రదాయం, అదొక అదృష్టంగా ఉంది. కాబట్టి వేలాది మంది లక్షలాది మంది మీరు పొద్దు నుంచే చూస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం. మరి ప్రసాదాలు కానీ, నిత్య ప్రసాదాలు కానీ, అదేవిధంగా వచ్చిన భక్తులకు పోలీస్ సిబ్బంది, మా యొక్క వాలంటీర్స్, ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే ప్రతి భక్తుడు కూడా దేవుడిని దర్శించుకొని వారి కోరికల్ని వారి దేవుడి ముందు పెట్టుకొని ఆ కోరికలు తీర్చే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చూసారు, అనుకున్న దానికంటే వర్షం వచ్చిన తర్వాత కూడా ఇంతమంది జనాలు వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. రేపా ఎల్లుండి చెప్తారు సీఎం గారు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అవన్నీ జాగ్రత్త ఉంటాయి. సీఎం గారు కూడా అన్ని ఏర్పాట్లు ఆయన వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుందండి, చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది. ఏం లేదండి, బాగుంది. అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇటే వస్తుంటారు కదా, మీకు ఏమైనా కోరికలు అలాంటివి ఏమైనా ఉంటాయా? కోరుకుంటాం కదండి కంపల్సరీగా. ఏ టైంకి వస్తుంటారు? ఫస్ట్ డే అంటే టైం కుదిరినప్పుడు అండి, ఏ టైం అయినా చూసి వస్తాం. థ్యాంక్ యూ. ఈసప్కోట నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగా జరిగిందండి దర్శనం. చాలా సంతోషం. ఫ్యామిలీతో వస్తామండి, మా భార్య పాప. చెప్పండి. లోకల్ అండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. బడా గణేష్ లైక్ లాల్బాగ్, దీస్ ఆర్ ఫేవరెట్. అవునండి, అవునండి. ఎస్ అవునండి. హైదరాబాద్ అంటే హైదరాబాద్ గణేష్ అంటే హైదరాబాద్. ఎవ్రీ టైం సేమ్ ఊపు, అదే ఊపు. ఈసారి యాక్చువల్ జనాలు ఎక్కువ వచ్చారు. యాక్చువల్ లాస్ట్ ఇయర్ కన్నా ఫస్ట్ డే ఈరోజు వర్షం పడ్డాగానే వస్తున్నారు. జస్ట్ గాడ్ గ్రేస్.
భారీ గణపతిని అయితే దర్శించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా వర్షంలో కూడా గణనాథుని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అలాగే ఇప్పటికీ కూడా ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు. ఆ ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకునేందుకు చూసేందుకు ఈరోజు మార్నింగ్ నుంచి భక్తుల రద్దీ అయితే చాలానే ఉంది. అయితే మార్నింగ్ నుంచి వస్తున్నటువంటి భక్తుల రద్దీ కోసం పోలీసులను అయితే 600 మంది పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ పోలీసులు క్యూ లైన్లో ఎవరిని నిల్చోబెట్టకుండా ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా క్యూ లైన్ ఆపడం లేదు. కంటిన్యూస్గా క్యూ లైన్ అనేది కదులుతూనే ఉంది. దర్శనం చేసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నారు. అలాగే క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒకరి తర్వాత ఒకరు దేవుని దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులైతే కొన్ని వందల సంఖ్యలో వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉండి మరీ దర్శించుకున్నారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి వేడుకల వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మార్నింగ్ నుంచి కూడా రద్దీగానే ఇక్కడ ఏరియా మొత్తం కనిపిస్తూ ఉంది. పోలీసు బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులను ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడైతే చాలా మంది భక్తులు చూస్తున్నారు, ఇక్కడ ఉండి గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప నుంచి వచ్చాను. కడప నుంచి. మీరు ఉండేది కడపలోనా? ప్రాపర్ కడప. ఇక్కడ వేరే జాబ్ కోసం వచ్చాను. ఇంకా చూడడానికి వచ్చాను. ఇదే ఫస్ట్ టైమా ఇంకెప్పుడు? ఫస్ట్ టైం ఇది. ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే మామూలుగా మీరు న్యూస్ లో వినుంటారు, చదువుకుంటారు ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా న్యూస్లో చూడడమే తప్ప ఇది ఫస్ట్ టైం చూడడం. ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురం వచ్చాం, మా ఫ్రెండ్స్. ఉదయ్ ఫస్ట్ టైమేనా? ముగ్గురం ఫస్ట్ టైం. థ్యాంక్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మియాపూర్ నుంచి వచ్చాను. మియాపూర్ నుంచి వచ్చారు. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. చిన్న పాపతో అంటే చాలా మంది వర్షం కూడా ఒకటి పడుతుంది, మరి చిన్న పాపని తీసుకొని వచ్చారు, ఎలాంటి ఇబ్బంది లేదా ఇక్కడ? ఇక్కడ ఏం సెక్యూరిటీ అంతా బాగుంది, మంచిగా ఉంది, ఫెసిలిటీ కూడా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ మీకు? బాగుంది. హాయ్ చెప్పు. హాయ్. చూసావా గణపతిని? చూసావా గణపతిని ఎలా ఉన్నాడు చెప్పు. ఒకసారి గణపతిని చూడు ఒకసారి. అంగటి చూడు. ఎలా ఉన్నాడు గణపతి? దండం పెట్టుకో. చిన్నగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు? మీ పేరేంటి? సరిష్మా. ఎలా ఉన్నాడు గణపతి? నచ్చాడా నీకు? బొజ్జ గణపయ్య నచ్చాడా? మరి బాగా మొక్కుకున్నావా? బాగా చదువుకోవాలని మొక్కుకున్నావా? చెప్పు. బాగా చదువుకుంటున్నావు. మొక్కుకో ఒకసారి. మొక్కకో, దండం పెట్టుకో. కళ్ళు మూసుకో. చూడండి.